హాయ్ ఎలా అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్సీ స్కిల్స్ ల్యాబ్. నిన్న ఎపిసోడ్లో మనం టాలీ ఎవాల్యుయేషన్ గురించి అలాగే టాలీ ఇన్స్టలేషన్ గురించి తెలుసుకున్నాము. అలాగే ఈరోజు మనం టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి ఈరోజు తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఎన్సీ స్కిల్స్ ల్యాబ్. టాలీలో కంపెనీ క్రియేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక కంపెనీ క్రియేషన్ చేసినప్పుడే మనం ఏదైనా దాంట్లో ఓచెస్ ఎంట్రీ చేయాలన్నా సరే, దానికి సంబంధించినవి మనం ఎంట్రీ చేయాలన్నా సరే చేయగలిగేది ఒక కంపెనీ క్రియేషన్ చేసినప్పుడే. సో చాలా ప్రాముఖ్యమైనది. సో నేను ల్యాబ్ చేయను, సింపుల్గా డీటెయిల్డ్గా మనకు అర్థమయ్యే రకంగా. ఎందుకంటే నేను మెయిన్లీ ఇది ఫోకస్ చేసింది ఓన్లీ మన బిజినెస్ కోసమే. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా యూట్యూబ్ లో చాలా కంటెంట్ ఉంది దీని మీద. కానీ అది చాలా మంది ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో ఒక డౌట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి తప్పితే బిగినర్స్ కి అది కొంచెం అర్థం అవ్వడం కొంచెం కష్టం. సో అలాంటి బిగినర్స్ కోసమే నేను ఇది చెప్తున్నాను. మీకు బ్రీఫ్ గా సింపుల్ గా అర్థమయ్యేలాగా మీరు దీన్ని వర్క్ చేసుకునేలాగా నేను చెప్తాను. క్లారిటీగా టాలీ ఓపెన్ చేయండి. అక్కడ క్రియేట్ కంపెనీ ఉంది కదా, ఆ క్రియేట్ కంపెనీ మీద క్లిక్ చేయండి. ఇది కూడా చూడండి ఎట్లా వచ్చింది. కంపెనీ నేమ్, మెయిలింగ్ నేమ్, అడ్రస్, మొత్తం కంపెనీ మొత్తం దీంట్లో ఉండిద్ది. సపోజ్ నేను లక్ష్మి కిరాణా స్టోర్ కంపెనీ నేమ్ అయితే ఇస్తున్నాను నేను. మీరు మీకు నచ్చినట్టు ప్రాక్టీస్ అయితే చేసినప్పుడు మీరు కూడా మీకు ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది, నాకు ఇది ఎగ్జాంపుల్ ఓకే అనుకుంటే కూడా తీసుకోండి. అడ్రస్ గుంటూరు, పిన్ కోడ్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఫోన్ నెంబరు, ఈమెయిల్. ఇక్కడ ఒకసారి చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April అని ఉంది కదా. అయితే టాలీ అనేది మెయిన్లీ ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకొని నడిచింది అనమాట. లైక్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇది అకౌంట్ స్టూడెంట్స్ బాగా అర్థమైంది. ఏప్రిల్ నుంచి మార్చ్ 31st వరకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది నడిచింది. ప్రజెంట్ మనం 26-27 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాము. సో నేను ఇక్కడ 26 పెడుతున్నాను. మెయింటైన్ అకౌంట్స్ ఎస్, ఓకే ఎస్ అన్ని ఎస్ అని కొట్టేస్తున్నాను. ఇది చూసారు కదా, ఇదే కంపెనీ క్రియేషన్. చాలా సింపుల్ గా చెప్పాను. అయితే దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ అనేది చాలా క్లియర్ గా ఇంకా నీట్ గా సెట్టింగ్ తో సహా మీకు రేపటి ఎపిసోడ్ లో చెప్తాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.